ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో వడగాల్పుల తీవ్రత పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మండిపోతున్నాయి. రోజంతా కూడా పగటి ఉష్ణోగ్రతలు తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. రోడ్లన్నీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎటు చూసినా వేడిగాల తీవ్రత అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ సీజన్లోనే అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంది. హీట్ వేవ్స్ వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేని వాతావరణం కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రభావం కనిపిస్తుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 అయినా కూడా ఉక్కపోత ఎండ వేడిమి మాత్రం జనం భరించలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఎండవేడిమి భరిస్తూ అక్కడే జీవనం సాగించాల్సిన దుస్థితి కనిపిస్తుంది. సో క్రమక్రమంగా గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ వారం రోజుల నుంచి మరింత ఎండలు వ్యాపిస్తూనే దీనివల్ల జనమంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి ఈ ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం అయితే ఇంకా ఎక్కువగా ఉంది. సో రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే రోడ్డు బాధదారులు మిగతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఎండలు ఎట్లున్నాయన్న? చాలా ఖతర్నాగా ఉన్నాయన్న ఎండలు. అసలు ఆటో నడపదలుచుకోలేము, అంత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎండను 8:30, 9 నుంచే స్టార్ట్ ఉన్నాయి. చాలా ఎండలు ఉన్నాయి. ఆటోలకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది. నడపకపోతే ఫైనాన్స్ వెళ్ళదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాయంత్రం కరెంట్ పోతే ఇంకా తిప్పలు అవుతుంది. ఇంకా సాయంత్రం అంటే జర బయటకు వస్తే కూల్ ఉంటుంది. పనిచేస్తున్నాయి. ఏం పని చేయవు, ఈడ పని చేస్తాయి. రేకుల ఇంట్లో ఉంటాయి, ఎవరు పరిచయం అవుతారు. రేకుల ఇంట్లో ఉన్నాయనుకో చాలా పరిచయం అవుతారు. చెత్త ఇల్లు ఉంటే కొద్దిగా కూల్ ఉంటుంది. ఎట్లున్నాయి ఎండలు ఈసారి? ఎండలు చాలా బెదిరిపోయినాయండి. విపరీతంగా ఉంది. ఉదయం కూడా 7 స్టార్ట్ అయిందంటే ఎండలు చాలా ఎక్కువైపోయినాయి. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఎండ వాళ్ళ దెబ్బకి హాస్పిటల్కి వచ్చేసాను. మీరు హాస్పిటల్కి వెళ్తున్నాం మేము ఎండ దెబ్బకి. అట్లా మాకు ఏం ఊళ్ళోనే చీరల కరెంట్ వచ్చేసినాం మేము. ఇప్పుడు మా రాచాలు ఉంటే ఇక్కడ వచ్చినాం. సాధన అయితే లేదు ఎండగలతో. పోయినసారి జర సల్వ ఉండే, ఈసారి ఎక్కువ అయిపోయింది. చాలా పెరుగుతాయి. ఇంకా వానలు పడితే పెరగకుండే, వానలు పడి లేవు కదా ఇప్పుడు. వానలు లేడానికి ఇంకా బాగా వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఎక్కడ చూసినా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఖచ్చితంగా ఇంటి నుంచి ఉపశమనం పొందాలంటే చలివేంద్రాలు అంతో ఎంత హెల్ప్ చేస్తున్నాయి. సో బస్సులో పోవాలంటే మాత్రం చాలా నరకంగా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎటు చూసినా కూడా ఈ ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. మహబూబ్నగర్, నారాయణపేట, నార్కల్, వనపర్తి, గద్వాల ఏరియాలో కూడా చాలా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. 45 డిగ్రీలకు చేరుగానే నమోదవుతున్నాయి. 40కి తక్కువగా ఏ ప్రాంతంలో కూడా ఎండలు లేవు. వేడి గాలులు, వడగాలులు బాగా వీస్తున్నాయి. దీనివల్ల జనమైతే వడదెబ్బకు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆసుపత్రుల్లో వడదెబ్బ తాకి పేషెంట్లు హాస్పిటల్లో చేరుతున్నటువంటి సిచ్యువేషన్ మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎండలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.